హలో దోస్తులందరికీ, అవికా వెన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 111 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 111 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని హైప్ చేయండి దోస్తులు. అలాగే వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. నేను డ్రైవ్ చేస్తానంటే వినట్లేదు బాబా మీరు. నో, ఇప్పుడు నీకు ఇస్తే ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తావు. ఇంటికి త్వరగా వెళ్ళాలని. తొందర ఏం లేదు బావా, ప్లీజ్. నో, అస్సలు ఇవ్వను. ఏదో జరిగింది, నాకు తెలుసు. ఏదో మర్చిపోయి ఉంటావు. ఇప్పుడు త్వరగా వెళ్ళి షాపింగ్ చేసి తెచ్చుకోవాలా? అబ్బా లేదు బావా, ఏదైనా ఉంటే ఫోన్లో రిమైండర్ పెట్టుకో. అంత టెన్షన్ పడకు. టెన్షన్ ఏం లేదు బావా, షాపింగ్ కూడా మొత్తం నిన్ననే అయిపోయింది. ఏం లేదు. ఏమైంది చెప్పు. ఏదో దాస్తున్నావు. ఏం లేదు బావా, నీ ముద్దుల చెల్లెలి గురించి. నిన్ను గురించా? ఈ మధ్య అలగక చాలా రోజులైంది. అలిగిందా మళ్ళీ? ఉమ్. ఫోన్ మాట్లాడట్లేదు. అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. అత్తయ్యకి 2 సార్లు కాల్ చేశాను. ఫోన్ తనకి వెళ్ళిచ్చాక కట్ చేస్తోంది. ఏం పర్లేదులే, వెళ్తున్నా కదా. నువ్వు ఇప్పటిదాకా ఆఫీస్లో ఉన్నావనేమో. దాని గురించి ఏం కాదు బావా. అప్పుడు మీకు కాల్ కూడా చేసి చెప్పింది కదా, నన్ను మీ దగ్గరే ఉంచుకోమని, వర్క్ చేపించమని. అది ఉండమంటేనే, పర్మిషన్ ఇస్తేనే ఉన్నాను. లేకపోతే ఊరుకుంటుంది అనుకున్నారా? లేకపోతే నాకు అక్కడ అంత సీన్ ఎక్కడుంది? ముందు అన్నయ్యనే, తర్వాత నేను. ఎక్కడ మాల్దీవ్స్ ట్రిప్ క్యాన్సిల్ చేపిస్తుందో అని టెన్షన్ పడుతున్నాను బావా. అదా నీ టెన్షన్ అయితే మరీ అంత పనేం చేయదులే. నా చెల్లి గురించి నాకు తెలుసు. మీకేం తెలుసు బావా? అందరి మీద ప్రేమ చూపిస్తుంది, నా మీద మాత్రం అన్ని చూపిస్తుంది. పెళ్లికి ముందు ఒకలా ఉంటారు అమ్మాయిలు, పెళ్లి తర్వాత ఇలా తయారవుతారు. పెళ్లికి ముందు ఎలా ఉంటారో నాకేం తెలియదులే గాని, పెళ్లి తర్వాత అయితే అమ్మాయిలు ఎలా ఉంటారో నాకు తెలుసు. మీదొక పెద్ద లవ్ స్టోరీ కదా. పెళ్లికి ముందు తర్వాత, బిఫోర్ ఆఫ్టర్ రెండు ఉండుంటాయి. నాకు ఆఫ్టర్ ఒకటే తెలుసు, నో చేంజ్ ఎట్ ఆల్. మీరు డైరెక్ట్ ఆఫ్టర్ లోకి వచ్చారు కాబట్టి ఇలా ఉన్నారు. బిఫోర్ ఎంత బాగుంటుందో తెలుసా బావా? నాకైతే తెలీదు బాబు. ఆ ఎందుకు తెలీదు? యోగా ట్రైనర్ వచ్చినప్పుడు ఎలా ఉండే, అచ్చం అలాగే ఉంటుంది. ఏ, యోగా ట్రైనర్ వస్తే ఏమవుతుంది? ఫిట్నెస్ పెరుగుతుంది అంతే. ఏమో, మీ ఫిట్నెస్ గురించి నాకేం తెలుసు బావా. అలా ఫిట్నెస్ పెంచుకున్నప్పుడు ఎలా ఉంటుందో బిఫోర్ అలాగే ఉంటుంది. లవ్ లో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది అని చెప్తున్నాను. అయితే మీనుకి చెప్తానుండు వెంటనే. ఏమని? బంటిని ఊకే టార్చర్ చేయకు మిన్ను అని కన్విన్స్ చేస్తారా? ఆ, కన్విన్స్ చేస్తాను బంటి. పెళ్లికి ముందు బాగుండేదాని వాటినే మిన్ను, పెళ్ళయ్యాక రాక్షసులా తయారయ్యవట అని చెప్తాను. ఎంత మాట అన్నారు బావా, అలా నేనెప్పుడు అన్నాను? అమ్మో, ఇప్పుడు మీరు అలా అంటే దాని రియాక్షన్ భరించలేకున్నాను. నా వల్ల కాదు, అసలే ఫుల్ స్ట్రెస్ తో ఉన్నాను. స్ట్రెస్సా? నాకైతే మొత్తం స్ట్రెస్ రిలీవ్ అయింది. ఎంత వరకు ఒక్కడే చేసేసావు? అసలు అంత ఫాస్ట్ గా ఎలా చేయగలుగుతావు బంటి నువ్వు? మధ్యలో మీ ముద్దుల చెల్లెలు టార్చర్ చేయకుండా ఉండుంటే రేపటి వర్క్ ఏంటి, ఎల్లుండి వర్క్ కూడా కంప్లీట్ అయి ఉండేది. ఇంటికి వెళ్ళేదాకా ఆగలేకపోయావా? మరి ఎందుకు కాల్ చేసావు దానికి? ఎందుకు మరి? దాన్ని ఎందుకు కదిలించావు? అదే ముందు ఫోన్ చేసింది బావా. పెద్దనాన్న ఇంటికి డాక్టర్ని తీసుకొచ్చాడని కాల్ చేసి చెప్పింది. నేను అలాగే ఊరుకొని వింటే అయిపోయేది కదా. దూల ఫోజులు కొడుతూ, డాక్టర్ని నేనే పంపించాను, మీ బావ గురించి అందరికి తెలియాలి కదా అన్నాను. హ్యాపీ మూడ్ ని మొత్తం పాడు చేసావు. ఎందుకు అన్నిట్లో వేలు పెడతావని తుప్పు తుప్పు తిట్టి పెట్టేసింది. ఇప్పటికే నీ మీద అందరికీ కోపంగా ఉంది ఇక్కడ. ఎందుకు ఇలా చేస్తున్నావు బంటి? నాకెంత టెన్షన్ గా ఉంది. ఇప్పుడు డాక్టర్ ఏమంటాడో అని పెట్టేసింది. కథం. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశానో, లిఫ్ట్ చేస్తే ఒట్టు. అప్పుడప్పుడు ఇలాంటివి అవుతూ ఉండాలి బంటి.
అప్పుడే మీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీ మధ్యలో ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది. నార్మల్ గా అలా జీవితం సాగిపోతూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? ఒట్టొట్టిగా జరిగే గొడవలు నేను లైట్ తీసుకుంటాను బావా. రేపు అసలే ట్రిప్ ఉంది. అది ఎక్కడ క్యాన్సిల్ చేస్తుందోనని భయం అంతే. అసలే నిన్న నైట్ అంతా ఏడుస్తూ కూర్చుంది అందరినీ విడిచిపెట్టి ఎలా వెళ్ళాలని. నేను సీరియస్ గా చూస్తే మూసుకొని పడుకుంది. అది ఇప్పుడు బలవంతంగా నీకోసమే వస్తుంది. అలా ఏం చేయదులే, నేను చూసుకుంటాను. చూశారు కదా బావా, మీ అక్కని మీ బావ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడు. అక్క కోసం డైమండ్ నెక్లెస్ తెస్తూ ఉంటే దొంగోడు వచ్చి పట్టుకుపోతుంటే కొట్టాడంట ఈ హీరో. అతడు మళ్ళీ కొట్టాడంట. వాట్ ద షిట్. ఇలాంటి స్టోరీలు ఇంకా ఎన్ని చెప్పాడా బావా వదినకి? ఏం చేయను బంటి మరి విన్ని. ముందు మనం ప్రాపర్ గా తెలుసుకోవాలి. అసలు వాడి సంగతి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ ఊరేంటి. అసలు వాడి క్యారెక్టరే ఇంత దరిద్రంగా ఉంది. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవడం అంత అవసరమా? వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళెవరో తెలుసుకుంటే అక్కని అక్కడికి పంపించాల్సి వస్తుంది. వీడే ఇంత వేస్ట్ గాడంటే వాళ్ళు ఎలాంటి వారో. అక్క అక్కడ ఎలా ఉంటుందో చెప్పు. పెళ్ళయి ఇన్నేళ్ళు అవుతోంది. అక్కకి ప్రేమ పెరిగే ఉంటుంది కానీ కొంచెం కూడా తగ్గదు వాడి మీద. నాకెందుకో వదినకి అతడు కరెక్ట్ కాదనిపిస్తుంది బావా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. వాడు చీటింగ్ అయితే చేయట్లేదు కదా. వాడు మనల్ని చీట్ చేస్తూనే ఉన్నాడు కదా బంటి. మనల్ని చేస్తే పర్లేదు బావా, వదినని చీట్ చేస్తున్నాడా అంటున్నాను. లేదు లేదు, వాడికి అక్క అంటే చాలా ఇష్టం. లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా ఇద్దరు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడో. మీనాక్షి గురించే ఇదంతా అయితే అతన్ని మార్చడానికి ట్రై చేసేవాడిని నేను. కానీ నాకు అలా అనిపించట్లేదు కదా. ఇంకేదో ఉంది, అందుకే వాడి వెంట పడుతున్నాను. సంథింగ్ ఈస్ దేర్. వాడి అడ్రస్ ని దాస్తున్నాడంటేనే నాకు ఆ డౌట్ వచ్చింది. ఏంటి బంటి? ఆహా, ఏం లేదు బావా. లీవ్ దిస్ షిట్ బంటి. నా వల్ల అయితే కాదు. నువ్వు మాల్దీవ్స్ కి వెళ్ళొచ్చాకే మళ్ళీ ఏదైనా ప్లాన్ చేద్దాం వీడి గురించి తెలుసుకోవడానికి. మీరైతే నేను చెప్పినట్టు వదినతో ఇంతకు ముందులాగే ఉండండి బావా, క్లోజ్ గా. పాపం అక్క పిచ్చిది. వాడు ఏం చెప్పినా నమ్ముతోంది, వింటోంది. మా అక్క తప్పైతే ఏం లేదు కదా బంటి. ఆ అక్క చాలా మంచిది. తన తప్పేం లేదు బాబా. ప్రేమ నటిస్తున్నాడు, తను పడిపోతుంది అంతే. హా, నువ్వు చెప్పినట్టే అక్కతో క్లోజ్ గా ఉంటాను ఇంతకు ముందులా. తనని ఎలాగైనా ఆఫీస్ కి తీసుకెళ్లి వర్క్ లో బిజీ చేస్తాను. ఎలాగో నాకు కూడా హెల్ప్ అవుతుంది. అతను మారితే చాలు బావా. వదిన చాలా మంచిది. తన మీద మీరు ఏ కోపం పెట్టుకోకండి ప్లీజ్. వదిన మోసపోయింది, తనని ఎప్పుడు మీరు బ్లేమ్ చేయకండి. మోసగాడు వాడు. నోనో, నేను ఎప్పటికీ అక్కని బ్లేమ్ చేయను. వాడు మీనాక్షితో అలా బిహేవ్ చేస్తున్నాడు అనేసరికి వాడి మీద కోపంతో అక్క మీద అరిచానంతే. అక్క వేస్ట్ గాడికి సపోర్ట్ చేస్తోందని. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ బంటి, నాకు మా అక్క అంటే చాలా గౌరవం, ప్రేమ కూడా. మర్యాదతో కూడిన ప్రేమ. కానీ నాకు ఇష్టమైన వాళ్ళలో ముందుండేది ఇద్దరే ఇద్దరు. ఒకటి నా మీనాక్షి, ఇంకొకటి హనీ. మా అమ్మ కూడా తర్వాతే వస్తుంది. ఇంతకంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయను బంటి నా చెల్లి మీద నాకు ఎంత ప్రేమ ఉందో. నా పిన్నితో కూడా చాలా స్పెషల్ బాండింగ్ ఉండేది నాకు. నాకు నా మీనాక్షి అంటే ప్రాణం. ఐ నో ఇట్. ఆ అక్క ఎప్పుడూ అక్కలానే ఉండేది, ఒక లీడర్. ఎఫెక్షన్ అంటే అది నాకు మీనాక్షితోనే. అది పుట్టినప్పటి నుంచి అంతే. అది నాకంటే చాలా చిన్నది, చెల్లి కాబట్టి అన్ని షేర్ చేసుకోలేను. కానీ దాంతో అన్ని షేర్ చేసుకోవాలని ఉంటుంది. అది నాకు ట్విన్ సిస్టర్ అయితే బాగుండు అనిపిస్తుంది తెలుసా. బహుశా దానికి సిబ్లింగ్స్ ఎవరు లేరు కదా బంటి. అందుకే దానికి నా మీద ఎఫెక్షన్ అంత పెరిగిందేమో. పోనీలే, నువ్వైనా నాకు ట్విన్ బ్రదర్లా దొరికావు. కానీ దాని ప్రేమ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అమ్మతో కూడా చూసావు కదా ఎలా ఉంటుందో మీను. ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళి అమ్మని అడిగినా అదే చెప్తుంది. నాకు మీరెవ్వరు వద్దు,
నా మీనాక్షిని ఉంటే చాలు అంటుంది. షీ సో లక్కీ బావా, మీలాంటి అన్నయ్య అమ్మ దొరికినందుకు. లేదు లేదు, వీఆర్ సో లక్కీ. తను ఎంత ప్రేమ చూపిస్తుందో నీకు తెలియదు బంటి. ఆఫ్ కోర్స్ నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? దాని ప్రేమని కాదనుకొని కొంచెం దూరమైనా వెళ్ళగలవా? వెళ్ళలేవు బంటి. అది నిన్ను అలా ఆకర్షిస్తుంది. స్వచ్ఛమైనది, తల్లి ప్రేమ లాంటిది. అసలు ఏ కల్మషం ఉండదు దాని మనసులో. అలాంటి వాళ్ళు నాకు ఇంతవరకు కనిపించలేదు. అంత పిచ్చిది, ఎలా బ్రతుకుతుందో ఏమో అని చాలా భయపడేవాళ్ళం అమ్మ నేను. పిన్ని కూడా అలాగే ఉండేదంట. ఇక నేను దొరికానా పెద్ద బకరా గాని? చెప్తాను. ఇంటికి వెళ్ళగానే ఈ విషయం కూడా చెప్తాను. బావా, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. నేను చేసింది కేవలం కల్పితమైన జోక్ మాత్రమే. సరే, అదే జోక్ నేను వేస్తాను. మీనాక్షి ముందు నిన్ను నవ్విస్తాను. బావా, మీరు నాకు స్ట్రెస్ ఇంకా ఇంకా పెంచుతున్నారు. కానీ నాకు తెలుసు బావా. ఏం తెలుసు నీకు? మీనాక్షి కన్నా ఎక్కువ మీకు నేనంటేనే ఇష్టం. అలా అని ఎవరు చెప్పారు? బామ్మ చెప్పింది. ఏమైంది? బిడ్డకు బర్త్డే విషెస్ చెప్పినావా లేదా? మాట్లాడినావా ఫోను? ఇప్పటిదాకా నువ్వు వచ్చేదాకా మాట్లాడుతూనే ఉన్నా. రమ్మని అడుగుతుందావే? నేను ఫోన్ చేసినప్పుడల్లా అదే, అమ్మని పంపివ్వు అని అడుగుతుంది. ఎప్పటి నుంచో అదే అడుగుతుందండి. ఊరికి ఏం వెళ్ళాలా అని అస్సలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. బిడ్డ దగ్గరికి పోతే కొడుకు దగ్గరికి పోలే అని కోపం, కొడుకు దగ్గరికి పోతే బిడ్డ నా దగ్గరికి వస్తలేవా అని దీనికి కోపం. అక్కడ ఒక 4 రోజులు, ఇక్కడ ఒక 4 రోజులు ఉంటే ఏమైతుంది? ఏమో అండి, ఇంతకు ముందు అంటే తిరిగిన పిల్లలు చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు అసలు చేతనైతలేదు. గంత దూరం ఏం పోవాలే? సాలిగా బిడ్డకు కొడుకు మనవన్లకు మనవరాళ్లకు మస్తు చేసినాం. వాళ్ళకి ఎప్పుడన్నా చూడబుద్ధి అయితే వచ్చి ఇక్కడ ఉండి పొమ్మాను ఓ 4 రోజులు. పెద్ద పెద్ద ఉద్యోగాలు విడిచిపెట్టుకొని నీ దగ్గరకు వచ్చి కూర్చోమంటావేడా? ఇన్కమ్ ఎంత లాస్ అవుతుంది తెలుసా? లాస్ అయితే లాస్ అయ్యే. వాళ్ళకి అమ్మ ప్రేమ కన్నా అవన్నీ ఎక్కువైనాయా? పిల్లలకి ఎప్పుడు అక్కడనే ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? బోర్ కొడుతుందా లేదా? ఓ 4 రోజులు ఇక్కడికి వస్తే ఆడుకుంటారు కదా. పిల్లలేమో బళ్ళకు పోతారు వస్తారు, వీళ్ళేమో ఆఫీస్కి పోవుడు వచ్చుడు. మొత్తం ఇదేనా ఇక? నానమ్మ తాతయ్య ఇంటికి అమ్మమ్మ తాతయ్య ఇంటికి పోవన్నా అద్దా? బిడ్డ పిల్లలు నాన్నమ్మ తాతయ్య దగ్గరికి అక్కడనే పోతారు, కొడుకు పిల్లలు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి కూడా అక్కడికే పోతారు. ఇక నువ్వు నేను ఎందుకు గుర్తుకు సమయాలకు? ఏం పోతారండి? ఎవరిన్లు ఏ పాటి పెద్దగా ఉన్నాయి? ఆ ముంబైలో అంతా పొల్యూషన్ మన్ను దుబ్బ. సి బయట కూడా తిరగబుద్ధి కాదు నాకు. ఈడ చూడు, మనకు కావాల్సినంత ప్లేస్ ఉంటది. బయట ఆడుకోవచ్చు, లోపల ఆడుకోవచ్చు. పొల్యూషన్ ఉన్నదేమన్నాడా? హాయిగా ఉంటది, చెట్ల గాలి. అప్పుడప్పుడు ఇక్కడికి రమ్మంటే ఏమైతుందండి? మీరు చెప్తే వింటారు కదా పిల్లలు. ఏమోనే, నీ ఇష్టం ఇక. నువ్వే మాట్లాడు. సెలవులలోనన్నా పంపించమని. నేను పోయి తీసుకొస్తా కావాలంటే పిల్లల్ని. వాళ్ళు ఎట్లాగో ఆఫీస్ విడిచిపెట్టి రారు. పిల్లల్ని తీసుకొస్తే నీకు సంతోషం, పిల్లలకు సంతోషం. నువ్వు బెంగ పెట్టుకుంటున్నావని చెప్పమంటావానే? తీసుకొస్తే వాళ్ళే తీసుకొచ్చుకుంటారు గాని నీతోటి అస్సలు పంపరు. నమ్ముతారా వాళ్ళు? వాళ్ళకి మనసు ఒప్పితే పిల్లల్ని ఇక్కడ వడగొట్టేసిపోతారు. కొడుకుకుంటది, కోడలుకుంటదా? అట్లనే మన బిడ్డకుంటది. అల్లుడుకుంటదా? అల్లుడికి వాళ్ళ తల్లిగారింటికి పంపాలని ఉంటది. అల్లుడిని బాగానే తిడుతున్నావు గాని అల్లుడు ఏమన్నాడే పాపం? బిడ్డ ఏది చెప్తే గదే వింటాడు. బిడ్డనే ఉండలేదు పిల్లల్ని విడిచిపెట్టి. రాగానే అలా పట్టుకొని వంటది గట్టిగా. మరి ఇంత దూరం పంపమంటే పంపుతారో పంపరు. మరి గారాబం చేస్తున్నట్టు అనిపిస్తుందండి అప్పుడప్పుడు. ఇక నువ్వు చేసే గారాబాల కంటే వాళ్ళు చేసేటి ఎక్కువ నాది. వాళ్ళని కూడా ఇప్పటికి సంకలు వేసుకోమంటే వేసుకుంటది, ఏందో చెప్తది. ఆ సంకలు వేసుకుంటా. నిన్ను కూడా వేసుకోనా చెప్పు? అబ్బాయి వేసుకోవే, ఎంత మంచిగా ఉంటది. ఇంత కాఫీ పెడితేందే దా 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 అని వచ్చేదాకా పట్టుబట్టినావు. కాఫీ ఏంది కాఫీ? అన్నం పెట్టినా ఓ టైం లేదు పాలు లేదు. 3-4 అవుతుంది ఇంకా కాఫీ తాగుకుంటా కూర్చుంటాడట. ఇప్పుడు మళ్ళా రేపు పొద్దున్న లేచి పోవాలి. ఎందుకు రమ్మన్నవే నన్ను? అయ్యో, బిడ్డ పుట్టినరోజు అని ఇంటికాడ ఉండవా? నా సంతోషం ఎవరితో పంచుకోవాలి చెప్పు? మీ తమ్ముడింటికి పోతానా మళ్ళా 4 రోజుల దాకా రాను, నువ్వు కూడా రాకు అని చెప్తే గాని మళ్ళీ ఏమైనా మా చెల్లెమ్మతోటి కొట్లాట పెట్టుకున్నావేంది? ఆ
నేనే కొట్లాట పెట్టుకుంటా. నువ్వేమన్నావో, నువ్వేమన్నా అంటేనే అదేమన్నా అంటది. ఎందుకు అట్టే అంటది? అబ్బా, ఇక చెల్లెమ్మని ఊసుకొస్తాండు పిల్లగాడు. నీ చెల్లెమ్మకు ఇంకో చెల్లెమ్మ వస్తుందట. అంటే ఆస్ట్రేలియా చెల్లి వస్తుందట. అది ఆగుతలేదు, ఇక ఎగిరేది ఎగురుతుంది. నేను సపరేట్ వచ్చేసిన. దాని వచ్చేటానికి నువ్వు అట్టే ఏమనుకుంటుంది చెల్లెమ్మ? అంత సీన్ లేదు, అదే చెప్తాంది ఇండైరెక్ట్ గా పీకుమని. అబ్బా, అది బొమ్మనంగానే నువ్వు ఎన్నడన్నా పోతావా అని దానికి ఎప్పుడు అపోజిట్ అవుతుంది. దాని చెల్లె ముందట వాటికి ఇజ్జత్ పోగొట్టుకోండి ఎందుకని సపరేట్ వచ్చేసిన. ఎప్పుడు దానింట్లోనే వాడు తింటున్నట్టు అది ఫీల్ అవుతుంది. మరి అలా నువ్వు ఒక్కసారి ఇంటికి వెళ్తావా పిలువవా? నాకేడ వీలవుతుంది? నువ్వు పిలుచుకో కదా. నేను ఒక్కదాని ఉంటే వాళ్ళకి ఏం తెప్పిస్తా, ఏం వండి పెడతా? నీ అల్లుడు ఉన్నాడు కదా, ఆయనకి చెప్పు, తీసుకొచ్చి పెడతాడు. వాడు ముందే చెప్తాండు, రేపటి నుంచి ఫుల్ బిజీ అటాడు. మీనాక్షి వాళ్ళు ఎటో పోతున్నారట. ఇక ఆ సురేష్ కి కొంచెమన్నా హెల్ప్ కావాలి కదా అని చూస్తాండ్రు. ఏమన్నా చేసుకోవే, అనసూయ కూడా రానట్టున్నది కదా ఇంటికి. అందరు వచ్చిండ్రు, రాణి, రాజు, మా తమ్ముడు, ఆ బేబీ వచ్చింది. ఇదే బద్మాష్ మొకబ్ది, అస్సలు అత్తలేదంటే ఏం నాటకాలు ఆడుతుందో ఏమో. ఏమన్నా దాన్ని ఏమో అనుంటావు, అందుకే అత్తలేదు చెల్లి. ఇక నువ్వు ఇంకొక మాట మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. నేనేమంటా దానికి బాగా కొవ్వెక్కి వస్తలేదు గట్ల. నేను పోయి బతిమలాడనేమో హారతి పట్టి, రావమ్మ మహాలక్ష్మి అని, అప్పుడు వస్తుంది. లేకపోతే నువ్వు చెప్తలేవని చూస్తుంది కావచ్చు. మరి ఫోన్ చేసి చెప్పకపోయినావు, చెల్లెమ్మ మీ చెల్లెమ్మని తీసుకొని ఒకసారి ఇంటికి రా భోజనానికి అని చెప్పు, వస్తదేమో. చెప్తా, దాందేమున్నది? చెప్పు, నా మీదకి ఎందుకు కొడతాను? ఓ 2 రోజులు లీవ్ అడిగి వస్తుంది. హలో అమ్మా. బిడ్డ, నీ గురించి ఆలోచిస్తాను బిడ్డ. ఏం చెప్తాంది నా చిన్ని తల్లి? చిన్ని తల్లి ఇప్పుడే వండుకున్నది. ఈ టైంలో వండదు కదా బిడ్డ. రాత్రి అంతా చక్కగా నిద్రపోలేదే, కుస్సు కుస్సు అనుకుంటే ఏడ్చుకుంటూనే ఉన్నది. ఏమైందో ఏమో దానికి. చీమలు గిట్ట ఏమన్నా ఉన్నాయా చూడకపోయినావు బిడ్డ మంచంలా? ఏం లేవమ్మా, చూసినా. మరి ఏమైంది? కడుపు గిట్ట నొచ్చిందో మన్నో? ఇంత కొసెంటికలు తీసి బొత్త మీద రాయకపోయినావు? అన్నీ వేసిన. బొత్త ఆనిచ్చి భుజం మీద వేసుకోవాలి కొద్దిసేపు. తల్లి వేడికి బిడ్డకు తగ్గుతుంది. రాత్రి అంతా అదే పని. నడుము నొస్తున్నదమ్మా. అల్లు లేడా బిడ్డ? కొద్దిసేపు అల్లు నెత్తుకోమనకపోయినావు? ఈయన పోయి వస్తున్నాడు, బాగా అలసిపోతున్నాడు. అసలు గదులుడు కూడా కదులుతలేడు. నిల్చుంటేనైతే నడుము సులుకు సులుకు అంటుంది, బాగా నొప్పి పెడుతుంది. అలా పని కూడా బాగానే ఎక్కువైంది కావచ్చు. వచ్చిందా మీ చిన్నత్త? వచ్చిందట కానీ ఇంటికి రాలే. అగో, అక్కింటికి కాక ఇంకెడిపోయింది? ఈడెవరు ఉన్నారు వాళ్ళకు? మా మామ ఉన్ను చిన్నత్త ఏటో జంప్ అయినరు. జంప్ అవడేంది బిడ్డ? కార్లు ఎటో పోయిందట. పోసి పెద్దమ్మను మా అత్తని ఇద్దరిని ఆటోలో పంపించిండ్రు సామాన్లన్నీ వేసి. వాళ్ళిద్దరు ఎటో పోయిండ్రు, దారి తప్పిపోయిండ్రు కావచ్చు అని చెప్తాంది మా అత్త. కవర్ చేసుకొస్తాంది. రాంగనే గదే వేసమే మీ మామకు అంత పిస. ఛీ, నాకేం తెలియదు. వాళ్ళకి లేని నాకెందుకు? ఆ బేబీ అంటే అయితే దానిలాడుతుంది పాపం. చిన్నత్త అంటే బేబీ అంటే మరి ఈమెంగానే ఆస్ట్రేలియా అత్త. మంచి అత్తలే పాటు అత్తల మీద అత్తలు దొరుకుతారు నీకు. నా బిడ్డ పానం తీసడానికి మంచిగానే ఉన్నారు ముగ్గురు. బొంబాయి అక్క లేదాని? లేదు, ఆమెనేందో ఏందో అని పంపించింది మా అత్త. వాళ్ళ చెల్లెస్తే అవుతుంది అనుకున్నావా? అయ్యో బిడ్డ, అమ్ముంటే నీకు ఇంత ఆసర అవుతుంది. 2 రోజులు వెనక రావే అని చెప్పిపోయింది. ఈడుంటే నేను టార్చర్ చేస్తారు, సపరేట్ టచ్ అన్నది. పాపం ఆమె గోసనే ఉన్నది కదా. ఆడుంటో బాధ, ఈడుంటో బాధ అన్నట్టు. అందరిని ఇచ్చిపెట్టి గీడుంటాంది ఒకటి. ఈ అందరి మీద పానం కొట్టుకుంటుంది కావచ్చు. అప్పుడప్పుడు పోయి రావాలి బిడ్డ. మీకెంత చేసిందామే? రాజు రోజు పోతాడు ఒక్కసారన్నా, పొద్దున్నో మధ్యాహ్నమో సాయంత్రమో, ఎప్పుడు వీలైతే అప్పుడు పోయి కలిసేసి వస్తాడు. అల్లునికి బాగానే ప్రేమ గది నేనత్త మీద. ఎప్పుడు కలవరిస్తాడు అత్తను. ఇక దగ్గర వచ్చి ఉన్నారు, చూడకుండా ఉంటాడు అనుకున్నావా? మీ అన్న అప్పుడప్పుడు తీసుకుపోతాడు. గరేం పోవుడు, పోతే 2 రోజులు పోవాలి, ఆడు ఉండాలి, రావాలి. ఆమెకింత ఉన్నంత సంతృప్తి ఉంటది. బిరబిర ఇటు పోతారు, బరబరాట ఉరికొస్తారు. మా అత్త ఊకుంటుందానే 2 రోజులు పోయి ఉంటే? పోవాలి, రావాలి, మళ్ళా వంట వేసి పెట్టాలి, కమ్మగా ఆమె తినాలి. ఏమో బిడ్డ, ఎవ్వరిని చూడలే నేను గిసంట అత్తలను. మరి గింతగానం కోసపుచ్చుకుంటారా?
చెప్పకపోయినా మీ అత్తకు నడుము నొత్తందని. బేబీ ఆంటీ తోటి చెప్తా ఉంటే ఈయన ఏమంటుందో తెలుసా? ఓ మంచి కాటన్ టవలు నడుము చుట్టూ గట్టిగా చుట్టుకో, నడుము నొయ్యదు ఏం నొయ్యదట. ఆమెను చుట్టుకోమ్మను, మెడకోటి, నడుము కోటి, భుజాన్ కోటి, పెద్ద పెద్ద జంపుకానలే కావాలి ఆమెకు. టవాలు కూడా పట్టాయి. ఏంది అమ్మ నువ్వు ఫస్ట్ టైం జోక్ జోక్ మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంది బిడ్డ, ఏమన్నా బిడ్డను కోస ఉంచుకుంటాను. బాలింత అనలేదు, సూలింత అనలేదు. నాకు ఈ నడుము నొప్పి లేకపోతే పనులు మా చేసుకుంటామ్మా. నడుము నొప్పి ఎక్కువ అయితేనే కదా రాజు పనామని పెట్టిండు. నేను అల్లునికి చెప్తావు బిడ్డ, ఓ 2 రోజులు దాన్ని ఈడ దించు, పాపం దానికి నడుము నొప్పి ఎక్కువ అవుతుందని చెప్తా. నువ్వు రావా ఇక మా ఆస్ట్రేలియా అత్తను చూడ్డానికి? నువ్వు వచ్చినాక ఇద్దరం కలిసిపోదాం. అబ్బో గట్లా అంటే మీ అత్త పంపది, నేను పట్టుకొని పోతాను అనుకుంటది. అస్సలు పంపది బిడ్డో. అల్లున్నే బతిమలాడతా, అల్లుడు వచ్చి దించిపోతే ఏమన్నది. సరే గొడసేపు పండుకో. వాళ్ళకంతా వంట చేసి రెడీ పెట్టినావా? వాళ్ళు రారట, అన్ని వేయించుకున్నారు. రాత్రికి వస్తారట. రాత్రికి వస్తారటనా? ఫోన్ కూడా చేసిండ్రా? రూట్ మర్చిపోయినాం, ఆకలి అయితే బయట తిన్నాం రెస్టారెంట్ లో అని చెప్తాడు మా మామ. మా అత్త పిస్తదేమో అన్ని నమ్ముతుంది. ఇక మరి రాత్రి వచ్చుడు ఎందుకు? ఆన్నే ఏదన్నా లాడ్జ్ చూసుకుని అలానే వండత్తా అయిపోయాయి. ఫిసెప్పి సొరకే అమ్మ. ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంది, నా బిడ్డను గోస ఊచుకోడే. మళ్ళీ వాళ్ళు చేసే కథలన్నీ మంచిగా ఉంటాయా అంటే అట్లా దిక్కులేదు. ఎవరి పాపం వాళ్ళది, ఏం చేస్తాను చెప్పు. అసంటి పాపాత్మల పాపం ఎవరికి కలగద్దు. అబ్బో పిల్లలకే తాకుతుంది అంటారు. మళ్ళా దేవునికి మంచి దండం పెట్టుకొని దీపం ముట్టించుకో బిడ్డ. ఓలేమన్నా ఏం చేసినా నీకేం దాకాయి. పిల్లను ఉయ్యాలలో వండబెట్టి సపరేట్గా కొడిసేపు వండుకో. నీ స్పర్శ తాకిందంటే వెంటనే లేచి కూర్చుంటారు. సపరిచ్చి నిద్రపోరు, నేను పోనీయరు. పండుకో బిడ్డ, ఆమె వచ్చేదాకా. నేను రేపు పొద్దుగాల అత్తతి వచ్చి ఇంత ఓటి సాయం చేస్తా నీకు. ఆమెను చూసినట్టుంటది. ఏమద్దు, నేను చేసుడే కాక ఇంకా నువ్వు కూడా వచ్చి చేస్తావా? అవసరం లేదు. చూడ్డానికి ఎట్లా అత్త బిడ్డ, నువ్వు చేస్తా ఉంటే నాకు ఎట్లా చూడబుద్ధి అయితే చెప్పు. గీనే ఉన్నా నేను. ఇక్కడనే ఉన్నావా చెల్లెమ్మా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. అయ్యో అన్నయ్య, ఒక ఫోన్ చేస్తే అయిపోతుండే కదా. రండి కూర్చోండి. ఎట్లుందన్నయ్య ఇప్పుడు? కొంచెం తగ్గిందా? తగ్గింది లైట్ గా. కళ్ళు బాగా ఉబ్బినాయి పాపం అన్నయ్యకు. మీనాక్షి పైననే ఉందా, దిగిందా? ఏమో అన్నయ్య, పైననే ఉన్నట్టుంది. దిగుతుందా మహారాణి? ఇక రేపు హనీమూన్ పోతుందేమో, ఆగుతాను లేదు. ఇప్పటిదాకా అత్తయ్యతోటి తిరిగింది బయట, ఉన్నదా మరి పైకి ఎక్కిందా అని. ఆమెను చూసి మన అత్త ఆగది, ఎవ్వలాగరు. అవునవును, మీనాక్షి అని బాగా. సురేష్ ప్రియాంక కన్నా ఎక్కువ మీనాక్షి అంటేనే ఎక్కువ ఇష్టం ఉన్నట్టున్నది కదా. బయట పడదు గాని నేను చెప్పేది కరెక్టే, మీనాక్షి అంటేనే ఎక్కువ ఇష్టం ఆమెకు. బయట పడకపోయిందన్నయ్య, మస్తు సార్లు చెప్పింది వీళ్ళ ముందే నాకు మీకన్నా ఎక్కువ మీనాక్షి అంటేనే ఇష్టమని. ఏమంటావు? అయినా నువ్వెంత గ్రేట్ అన్నయ్య. గదినకి డైమండ్ నెక్లెస్ కొనడానికి వెళ్ళి గిన్ని కష్టాలు పడ్డావా? ఇక మరి నా భార్యకి నేను కాకపోతే ఎవరు కొంటారు? ఎందుకు? అత్తమ్మ మస్తు కొన్నది, మస్తున్నాయి అల్ల నగలు. ఎన్ని లెక్కలేనని నగలు చేపించింది వదినకు. డైమండ్ నెక్లెస్ తో సహా అన్ని నెక్లెస్లు ఉన్నాయి. నాకేం తెలుసు? లాకర్ ఇక్కడనే ఉందా బ్యాంకులో? ఇక్కడనే ఉంటది, SBI బ్యాంకు. మరి నీది? నాది వేరే లాకరు, ప్రైవేట్ బ్యాంకు. చూసినావు చెల్లెమ్మ, ఇంట్లో కూడా నీకు పార్షాలిటీ. ఏదైతేందన్నయ్య, మన నగలు సేఫ్ ఉన్నాయా కదా, గదొక్కటి చూస్తే చాలు. రేపు నీకు ఏదైనా అవసరం పడ్డది అనుకో బిజినెస్ లా, నగలు తీసి పెట్టుకోవచ్చున్నదా? ఉన్నది, నా సంతకం కూడా పెట్టుకున్నా. నేను కూడా పోయి తెచ్చుకోవచ్చు. సురేష్ ఒకడే కాదు. అది వెరీ గుడ్. అట్లా ఎవరి మీద డిపెండ్ కావద్దు చెల్లెమ్మ, నీది నువ్వే ఉండాలి. ఇప్పుడు సడన్ గా ఏదైనా ఫంక్షన్ ఉందా అన్నారు అనుకో, ఈ సురేష్ వస్తావా అని నేను బతిమలాడే అవసరం ఉండదు. నువ్వే చక్కగా కార్లో డ్రైవర్ని పెట్టుకొని పోవాలి, తెచ్చుకోవాలి, కథం. అందుకే అన్నయ్య, మా అమ్మ నా పేరు కూడా పెట్టమన్నది. మా అమ్మ వచ్చినప్పుడు అమ్మ నేను కూడా పోయి తెచ్చుకోవచ్చు. మరి ఏమైంది? సురేష్ ని 2 కోట్లు అడిగినావా లేదా? ఎక్కడ అన్నయ్య, అసలు టైమే ఉంటలేదు. గొడవనన్నా పెట్టుకున్నావా లేదా? గొడవ పెట్టుకుంటే తీసి ఇసిరి కొడతాడు పైసలు అడగంగానే. అసలు ఏ ఛాన్స్ ఇస్తలేడు, మాట జవాబిస్తున్నాడు. ఇవాళ రాని
ఈయన సంగతి చెప్తా. అన్నయ్య వదిన కోసం డైమండ్ నెక్లెస్ కొన్నాడట. నువ్వు నాకు ఎప్పుడన్నా కొన్నావా అని అడుగుతా. ఈ వంక పెట్టుకోవడానికన్నా నేను కొట్లాడతా. అయ్యో సురేష్ నీకు డైమండ్ నెక్లెస్ కొనలేదా ఇంతవరకు? లేదన్నయ్య, వాళ్ళ చెల్లెకి కొన్నాడు మీనాక్షికి పెళ్లి కాకముందే. నాకు కొనలేడంటే అంత పని చేసిండా? చెల్లెకు కొని నీకు కొనకుండా రెండు తీసుకురావచ్చు కదా, నీకొకటి చెల్లెకొకటి. నేను గట్లనే అన్నా అన్నయ్య. అంటే నీకు ఆల్రెడీ మమ్మీ వేయించింది కదా అంటున్నాడు. అంటే వాళ్ళ అమ్మకు లేదా? మీనాక్షి వాళ్ళ అమ్మకు డైమండ్ నెక్లెస్ దీనికేనే. దానికి పెళ్లి కాకముందే కొనియాల్సిన అవసరం ఏముంది? ఎట్లా వేస్తాడు అనుకున్నావు అన్నయ్య సురేష్? మస్తు చాలు, పైకి మంచిగా కనబడతాడు. ఆమెకి ఎన్ని డైమండ్ నెక్లెస్లు ఉన్నాయో గింత ఆస్తున్నది, ఆమెకు కొని చూడేందుకు? ఆ నెక్లెస్ నేనే కొట్టేసిన అన్నయ్య. ఏంది కొట్టేసినావా? చూస్తే మంచిగా ఉన్నది కదా, కొంపదీసి దొంగ ఏంది? మీనాక్షికి ఒక గిఫ్ట్ తెచ్చిన, అక్కడ పెట్టిన, వచ్చినాక తీసుకోమని నాకు చెప్పిపోయిండు. నేను ఒప్పుకుంటానా? అది వచ్చేలోపే దాన్ని ఓపెన్ చేసిన. చేసేసరికి డైమండ్ నెక్లెస్ ఉన్నది అందులో. మెంటలోడు గిఫ్ట్ బాక్స్ లో ఎవడన్నా డైమండ్ నెక్లెస్ ప్యాక్ చేసి ఇస్తాడా? అది పట్టిది అనుకొని బయట పారేస్తే? అది నిజమే స్వప్న, నీ అంత తెలివి కూడా లేదు సురేష్ కి. తీసుకొని దాచిపెట్టుకున్నా. మా అమ్మకి చెప్తే దాచిపెట్టమని చెప్పింది. మరి మీనాక్షికి ఇయ్యలేరా? దానికి అసలు తెలియదు. అది లోపలికి వచ్చింది గిఫ్ట్ తీసుకుంటా అని. తుక్కు తిట్టి పంపించిన బయటకు. ఏడ్చుకుంటా పోయింది. ఇప్పుడా బంటిగాడు అడ్డం వచ్చిండు గాని లేకపోతే దాన్ని ఇష్టం వచ్చినట్టు చెంప మీదకే లేచేదాన్ని. అది నేను అంటే ఉచ్చ పోసుకుంటుండే. దాని చెంప ఎన్నిసార్లు వలగొట్టినో తెలుసా? గట్ల చేస్తే మన అత్త ఊకుంటుందా? అదంటే అందరికి ప్రాణం కదా. అది ఎవరికి చెప్పది, మెంటల్ది. మీకు కూడా ఎప్పుడన్నా కోపం వస్తే వేసి పెట్టుండ్రి. ఎవ్వరికి చెప్పది, పెద్ద పిరికిది. అంతెందుకు, నేను ఎన్నిసార్లు కొట్టినో, ఎన్నిసార్లు ఇష్టం ఉన్నట్టు తిట్టినో. కొడితే దెబ్బలు మాంతాయి కావచ్చు, నేను తిట్టే తిట్లయితే జీవితాంతం గుర్తుండిపోతాయి. గట్లా తిట్టిన దాన్ని. అయినా అది ఒక్క విషయం కూడా ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. ఇక నేను అవుతానా? ఇంకా రెచ్చిపోతా. అప్పట్లా తల్లి చచ్చిపోయిందని బాగా ఏడుతుండే. మూతిట్లా పెట్టుకునే కూర్చుంటుండే ఎప్పుడు. నేను కావాలనే పోయి దాన్ని గెలికేదాన్ని. మీ అవ్వని మింగేసినవే దరిద్రపుదానా, ఇక్కడికి వచ్చి ఎవరిని మింగుదామని చూస్తానవే అని ఇష్టం ఉన్నట్టు తిడదు. దాన్ని ఎట్లానే వేసి ఇంట్లో నుంచి వెళ్ళగొడదామని చూసిన. లేకపోతే మన ఇంటికి వచ్చి తిష్టేసి మన మీదనే బిల్డప్. అయినా ఆ మీనాక్షి ఏమన్నది కదా? ఏమన్నది, కానీ దాన్ని పట్టుకొని ఉంటారు కదా కొందరు. మా సురేష్, మన అత్తమ్మ, ఇగో వీళ్ళు ఆగరు. సురేష్ మీద, అత్త మీద ఎప్పుడు కోపం వచ్చినా నేను దీని మీద చూపించేదాన్ని. దీన్ని ఎంత టార్చర్ అయినా అంత టార్చర్ చేసిన అన్నయ్య. బండది, అయినా ఇన్నేది వస్తుంది. ఇప్పుడు ఈ వేస్ట్ గాడు వచ్చినప్పటి నుంచి అసలు దాని మీద ఈగ కూడా వాళ్ళనిస్తలేడంటే. అది దొరుకుతానే లేదు నాకు. ఇట్లా కనబడుతుందా? నేను ఏదన్నా ఒకటి అందాం అనుకునేసరికి వాని వెనక పోతుంది. పెద్ద పిరికి ముఖంది. నువ్వు ఎప్పుడన్నా దాన్ని ఏమన్నా అనాలనుకుంటే వాళ్ళు లేనప్పుడు అను. అదేం చెప్పదు వానికి. చెప్పినా కదా అన్నయ్య, పెద్ద పిరికి ముఖంది. హనీ లేచినట్టుంది. ఇదేంది నాకన్నా పెద్ద సైకో లెక్కున్నది? నా మీనాక్షిని అంత టార్చర్ చేసినవాని వేస్ట్ దానా? ఎంత ముద్దుగుంటుంది అది, ముద్దు పెట్టుకోబుద్ది అవుతుంది. దాన్ని ఎట్లా తిట్టబుద్ది అయింది, దీనికి ఎట్లా కొట్టబుద్ది అయింది? దీన్ని 4 కొట్టేటోళ్ళు లేరెవరు. మీనాక్షికి డైమండ్ నెక్లెస్ వేస్తే ఆ నెక్లెస్ అందం రెట్టింపు అవుతుంది. ఈ వేస్ట్ దాని మెడల్ ఎట్లా పాడైతుంది? ఓ ఎక్క వస్తుంది, డైమండ్ నెక్లెస్ అందమే విక్తుంది. అంటే ఇప్పటిదాకా నేను చేసినవన్నీ బంటిగానికి ఎప్పుడు చెప్పలేదు అన్నట్టు అది. అందుకే ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది నేను వస్తే. అంతేగాని గట్టి ఒర్రుడు చేసుడు ఏం చెయ్యది. నిజంగానే పిరికిది. నేను దాన్ని వెనక నుంచి పట్టుకున్నప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు. కొంచెం భయమైంది ఎవరికన్నా చెప్తుందేమో అని. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నట్టు. పిరికిది, ఎవరికి చెప్పది. మీనాక్షితోటి హనీమూన్కి పోవాల్సిన నేను, నా తలరాత గిట్లున్నది. ఈ వేస్ట్ దాన్ని వేసుకున్నా, అక్కడ ఆ వేస్ట్ది. ఛీ, ఎంత లేలేత పువ్వు నలిపేసిండు సాలేగాడు. ఇప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తాడు పోయి. చెయ్యరా చెయ్యు, నీకు ఇంకా 4 రోజులే ఈ భూమి మీద మెతుకులు. నిన్ను చంపేసి నీ శవానికి అడ్రస్ కూడా లేకుండా చేస్తా. నీకెంత ధైర్యం ఉంటే నా మీదకే చేతులు చెప్తావారా?
పందిలాగా బేవుల మీద బేవులు తీస్తుంది. మధ్యాహ్నం వాళ్ళు రాలేరని వాళ్ళది వీళ్ళది అందరిది కలిపి ఒక్కతే తిన్నది పందిలాగా. కనీసం కర్రీస్ అన్న మిగుల్స్తే ఏమైతుండే, రాత్రికి అవుతుండే కదా. ఏమైంది అన్నకి? వామిటింగ్స్ చేసుకుంటుందా? ఏ ఊకే వాంతికి నాకు అంత వాంతికి వచ్చినట్టు అవుతుంది. నాకు పీకల దాకా తింటే వాంతికి వచ్చినట్టు కాకపోతే వార్త తీయగల రాగం వచ్చినట్టు అనిపిస్తుందా? కర్రీస్ ఉన్నాయి అత్తమ్మా రాత్రికి. నేనైతే ఏం వంట చెయ్య రాత్రి చెప్తున్నా ముందే. కర్రీస్ ఎట్లుంటాయే? మధ్యాహ్నం చేసినావా రాత్రికి చేసినావా నువ్వు? ఈ రోజుకి సరిపడా చేసిన, 10 మందికి సరిపడా చేసిన. మరేరే 10 మంది? ఏమో మీ కడుపుల గిట్ట పోయిందేమో. మురళి వస్తున్నాడు. వీడు వినేశాలు ముసలోనికి దశలు రైతు అన్నట్టు మంచిగా ఉన్నారు ఇద్దరు. అది కూడా పెద్ద ముసలిదే, చిట్టి చిట్టి డ్రెస్సులు వేసుకుంటది. రాండి తొందర, ఎంతసేపు బయట ఉంటారు? వస్తారు ఆగు. నీకు ఆగుతలేదానే? ఎందుకు అక్కడే ఆగిపోయావు మురళి? లోపలికి రావాలనిపించట్లేదా? కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్త పెళ్లి కూతురు కోసం వేచి చూస్తాడు. స్వీటీ దా. ఎత్తుకొని రాకపోయినవరా? దానికి నడవచ్చో రాదో మరి, నడక నేర్చుకున్నదో లేదో పాపం. దాయే సీటి రానిపోయే. దా సీటి. దీనికి ఆగుతలేదు. బాత్రూమ్ పోయి రాపోండి అత్తమ్మ ఒకసారి. ఏందే వాష్రూమ్ కి పోతుంది కావచ్చు అంటున్నా. ఆస్ట్రేలియా అత్తమ్మ. దా సీటి అంటే ఇదే. స్వీటీ కుడికాలు ముందు పెట్టు. పేర్లు కూడా ఒకరికొకరు చెప్పుకోండి. ఏ కాలైతే ఏంటి బానా? ఈ మురళిగాడు బా అని ఎప్పుడు పేరు పెట్టుకున్నాడు? మురళికి ఏమైంది? మెడ పట్టేసిందా? ఒకటే వైపు తిరిగి చూస్తున్నాడు. వానికి కొత్త ఆడవాళ్ళు వస్తే గంతే, సూపు తిప్పుకోలేడు. గిట్లాంటి ఓవర్ యాక్షన్ చేసేటోళ్ళు వస్తే ఇంకా అతి చేస్తాడు. రండి తొందర. శోభనం గది రెడీ చేసి పెట్టింది మా అత్త మీకోసం. లోపలికి రండి, రెస్ట్ తీసుకుపోయే సీటి. బాగా తిరుగుడైంది నీకు. మామయ్య వినబడతలేదా? లేదు మామయ్య అని పిలుస్తుంది. ఎందుకలా చూస్తున్నావు బా? నాకు సిగ్గేస్తుంది. నా చెల్లెకు జిట్టు కొట్టకు. అవు మరి, అదో పెద్ద అందగత్తే, దానికి ఇంకా దిష్టి తగులుతుంది. అనద్దు గాని అందరికంటే మా అత్తనే సూపర్ ఉంటది. ఎవరిని చూసినా కక్కచ్చ తట్టే ఉంటారు. ముద్దు ఎంత మంచిగా ఉంటుందో, చిట్టి చిట్టి బుగ్గలు పెట్టుకొని, చిట్టి మూతి పెట్టుకొని. స్వీటీ దా ఇడ కూసో. ఈయన జీతు ముఖంలో చెప్పు పెట్ట, జీతు ముఖ పొడి చూసినట్టే చూస్తాడు. అక్క ఎవరామె? అక్క గిది నా కోడలు. మన నచ్చినప్పుడు చూసినావుగానే రాని. ఇది నీ కోడలు అని తెలుసక్క. సేమ్ పని మనిషిలానే ఉంది అప్పట్లానే. ఏంటి రాని, నువ్వు అచ్చం పని మనిషిలానే ఉంటావు. పాష్ గా ఇలా ఉండొచ్చు కదా. రాజు ఏమో హీరోలా ఉంటాడు, నువ్వైతే అచ్చం పని మనిషివే. ఎన్నిసార్లు అంటవే పందిదానా? పని మనిషి అంటే పని మనిషి కదా అని. నువ్వే మనిషివా? దీని పంది ముఖంలో చెప్పు పెట్ట. నేనైతే పని మనిషి లెక్కనే ఉన్నానే. నువ్వైతే బిచ్చబుదాని లెక్కున్నావు సేమ్. అడుక్కుపో రోడ్డు మీద పోయి. దీనికి అడుక్కునుడు కూడా అవసరం లేదు. రోడ్డు మీద పోయి నిల్చుంటేయాలు వేస్తారు చిల్లర. పందిదానా, బర్రెదానా, కుక్కదానా, నక్కదానా వచ్చినప్పుడల్లా నన్ను పని మనిషి అంటవా అని నువ్వు? రాజు గారు రాని, వాని సంగతి చెప్తా. ఈమెవరు? అక్క హూ ఇస్ దిస్ బక్క బేబీ? బేబే దాని పేరు నీకెట్లా తెలుసే? ఈయన పళ్ళు తెరబెట్టుడు పాడుగాను. సడన్ గా ముఖం పెట్టి సచ్చిన చూడలేక. ఈ దరిద్రాలన్నీ నాకే ఎదురైతాయి. ఇడు ఇట్లే వస్తాడేంది? అది ఉన్న రోజులు గదే మీ బావ చేసుకున్నది. బా చేసుకున్నాడా? నీకు ఆల్రెడీ చెప్పినా కానీ ఏంటి బా నువ్వు నాకు కనీసం ఒక మాట చెప్పలేవా? చెప్తే నువ్వు వేసుకుంటావానే? ఏమంత అందంగా ఉంది తను? నాకన్నా అందంగా ఉన్నావా నువ్వు? నాకేమైంది? నీకన్నా నేనే అందంగా ఉన్నాను. అందం గురించి మీరిద్దరే మాట్లాడుకోవాలిగా. ఈ బర్రె పనులు ఉడకడు ఇట్లనే కూర్చున్నాడా? అత్తమ్మ నేను కొంచెం బండుకుంటా, నాకు ఎటనో అవుతుంది. నా సెల్ వచ్చినాక వాడు లేదేం లేదు. కూసో అన్నే. నడుము నొస్తుంది అత్తమ్మ. నొచ్చే రాత్రికి వాడినాగా బట్టలు ఉతుకొని వాడు. నడుము నొప్పి వీక్తది. ఈ పని మనిషి అసలు యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించదు నాకు. మా రాణిని పని మనిషి అంటావే? నేనైతే నేను చూసి మా బూటి అనుకున్నా. మా పని మనిషి సేమ్ నీ లెక్కనే ఉంటది. $1 మిలియన్ ఫేస్ నాది, పని మనిషి ఫేస్ కాదు. నువ్వెలా ఉన్నావో తెలుసా? నా షూ తుడవడానికి వచ్చిన పని మనిషిలా ఉన్నావు. గది గట్లానే సెల్లే నా మీదకి బాగా రెచ్చిపోతుంది. అది
మా చెల్లె వచ్చింది. ఇప్పుడు ఓలేమంటారో అనుకోండి ఇక. నా చెల్లెని బీటీఎస్ ఎవరి తరం కాదు. నువ్వు అడుక్కునేదానివి, నువ్వు ముష్టిదానివి. అయ్యా నన్ను లేపుదే. ఇక్కడ పడుకున్నావేంటక్క? బా నువ్వే చెప్పు, నేను అందంగా ఉంటానా, ఈ బేబీ అందంగా ఉందా? సీత అందంగా ఉంటది, మరి నేను? బేబీ ఇంకా అందంగా ఉంటది. మరి నేను? సీత ఇంకా ఇంకా అందంగా ఉంటది. ఒరే నీ అయ్యా నల్లమొక పడా. అను ఇంకా 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 అందంగా ఉంటది. చిలిపి బా. మురళి నోరు మూస్తావా లేదా? అల్లుడు తిన్నాడా? తిన్నాడు మమ్మీ. కొంచెం ప్రైవసీ ఉంటుందని నేనే బయటకు వచ్చాను. ఊరికే ప్రైవసీ ప్రైవసీ అంటావేంటి? మీరిద్దరు కలిసినప్పుడు కదా ప్రైవసీ అంటారు. మీరేనే కాదు, భార్య భర్తలు ఇద్దరు ఒక దగ్గర ఉంటే కదా ప్రైవసీ అనాలి. ఇలా ఒకరికొకరు ప్రైవసీ ఇచ్చుకుంటారా? అదంతే మమ్మీ. యుఎస్ కల్చర్ అలాగే ఉంటుంది. ఏం యుఎస్ కల్చరు? మేము ఎన్నడు పోలే ఇక యుఎస్ కు. మీరే పోయినరిగా. ఏ ముసలి, ఇప్పుడు నిన్నెవరు అన్నారే? నిన్నోడు అన్నాడే. ఇప్పుడు నేను అంటేనే కదా నువ్వు అన్నావు. నేనంటే మరి నువ్వెందుకు అంటున్నావే? ఛీ, నీతోటి మాట్లాడనే రాదు నాకు. రాకపోతే రానట్టుండు. చూడు మమ్మీ. అత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి. చీకట్లో ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? జాగ్రత్తగా వెళ్ళండి. మరి లైట్లు ఏమిటికి బంద్ చేసిండ్రే ఇప్పుడే? ఇంకా పిల్లలు రానలేరు. వాళ్ళు ఆఫీస్ పనుల మీద తిరుగుతూనే ఉన్నారు. వస్తారులేండి, మీరు వెళ్ళి పడుకోండి. నా మనవాళ్ళని చూడండి, నేను నిద్రపోతానే. వాళ్ళు వచ్చాక మీ రూమ్ లోకి పంపిస్తాను, చూసి పడుకోండి. ముందు ఇప్పుడు వెళ్ళండి. నన్ను ఏటీఎస్ లోపలికి పంపుదామని చూస్తాండ్రు తల్లి బిడ్డలు. ఏం ముచ్చట్లు పెడతాండ్రు ఏమో నా మీద. అయితే ఇక్కడ కూర్చోండి సోఫాలో. ఎందుకు కూర్చోమంటున్నావు మమ్మీ? వెళ్ళి మనం. అలా అనొద్దు బేట, నానమ్మ కదా. కూర్చోవే, ఒరియకు. ప్రశాంతంగా మాట్లాడుతున్నా అమ్మతోని. అసలు టైమే దొరకలేదు. ఏం పనగడ చేస్తానవే? టైం ఎందుకుంటలేదు? రేపు ప్రొద్దున లేచి చెప్తాను, ఆలోచించుకొని. సరే, నా మనవాళ్ళు వస్తే నా రూమ్ లోకి పంప ఒకసారి, చూసుకొని వంట. సరే అత్తమ్మా, మీరు వెళ్ళి పడుకోండి. మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చోకండి. ఈ రాత్రిపూట నేను ఫోన్ ఎందుకు పడతా? కృష్ణ కృష్ణ రామ రామ అని భజన వేసుకుంటా కూర్చుంటా. సరే చేయిపోండి. ఇక్కడ కొద్దిసేపు వాకింగ్ చేద్దామని వచ్చిన. అబ్బా వెళ్ళండి అత్తయ్య, కాళ్ళు నొప్పి పెడుతున్నాయని కూర్చున్నాను. ఇప్పుడు మీరు వాకింగ్ చేస్తే నేను మీ ముందట కూర్చుంటే ఎలా ఉంటుంది? ఏమైతదే, నేనేమన్నా అనుకుంటానా? అస్సలు అనుకోరు. ఇప్పుడు ఏమన్నారు? ఎవరైనా వస్తే చెప్తారు వాళ్ళకి. ఇక ఓత తీయండ్రి, సప్పుడే కూకొని రొరకుండ్రి. ఈ నానమ్మని ఎట్లా భరించినావు మమ్మీ నువ్వు? మేము నిన్ను నీ మొగుని భరించలేమే, గట్లనే భరించిండ్రు వాళ్ళు కూడా. వెళ్ళండి అత్తయ్య. బా ఒక్కొక్కసారి ఎంత టార్చర్ చేస్తుంది మమ్మీ, పిచ్చెక్కిపోతుంది. ముసలి వాళ్ళు అలానే ఉంటారే, మనం పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు చెప్పు? ఇంతకు ముందు అట్లా ఉండకపోయేది కదా మమ్మీ, ఇప్పుడు ఇంకెక్కువ వేస్తుంది. నేను ముసలి అన్నయ్యాక అలాగే చేస్తానేమో. నన్ను అలాగే చిదరించుకుంటావా? నిన్నెందుకు చిదరించుకుంటాను మమ్మీ? నీ పిల్లలు చిదరించుకుంటారా? అలా ఎందుకు మమ్మీ? మరి వాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. నచ్చితే తీసుకోవాలి, నచ్చకపోతే విడిచిపెట్టాలి. ఎంతో అనుభవంతో చెప్తారు కదా వాళ్ళు. 80 ఏళ్ళు చూసొచ్చింది తను. అంటే ఎన్ని ఫేస్ చేస్తుంటుందో ఆలోచించు. అందుకే అంటారు వీళ్ళ మాటలు ఆనిముత్యాలని. అవి ఎక్కువగా దొరకవన్నమాట. దొరికినప్పుడు జాగ్రత్త చేసుకోవాలి, మన లైఫ్ లో ఉపయోగించుకోవాలి. సారీ మమ్మీ. రోజు ఇట్లా కొంచెంసేపు మాట్లాడొచ్చు కదా మమ్మీ, వెంటనే పోయి పడుకుంటావు. నాకు ఎంత హాయిగా ఉంది చూడు. ఇలా లేట్ నైట్స్ కూర్చుంటే మంచిదా? కావాలంటే వెళ్ళి త్వరగా పడుకో, ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చేసేయి. ఇద్దరం వాకింగ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. మరి నువ్వెంతసేపు ఎందుకున్నావు? పిల్లలు రాలేదు కదా నాన్న, వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మీనాక్షి ఏది మరి? ఒక్కతే ఉందా పైన? దానికేమో అయింది, సాయంత్రం నుంచి మళ్ళీ మూతిట్లో పెట్టుకొని కూర్చుంది. ఏంటో ఎవరి బాధలు వాళ్ళకున్నాయన్నట్టు దీని బాధ దీంది. ఎప్పుడు బాగుంటుందో తెలీదు, ఎప్పుడు అలుగుతుందో తెలీదు. అమ్మ నాన్న అందరూ బాగున్నప్పుడే ఇలా ఉంటాం మనము. దానికి మనసు వైపు మాట్లాడుకోవడానికి ఎవరున్నారు? అమ్మ లేదు, నాన్న లేడు. ఆ బంటి ఉన్నాడు కదా, బంటి. ఎంత భర్త అయితే మాత్రం
అన్ని మాట్లాడుకుంటారా చెప్పు? అమ్మతోనే కదా అన్ని పంచుకునేది. నువ్వు అమ్మలాగే చూసుకుంటావు కదా. ఎంత అమ్మలాగా చూసుకున్నావు ప్రియా. అమ్మ కాలేరు అలా అనుకుంటామంటే ఆ బ్లడ్ రిలేషన్, ఆ కనెక్షన్ వేరే ఉంటుంది. నువ్విప్పుడు దానికి అమ్మలాగే ఫీల్ అవుతావా, ఎవరు అన్నట్టు ఫీల్ అవుతావా? అది నా చెల్లి ప్రాణం అన్నట్టు ఫీల్ అవుతాను. దానికి అమ్మలా కాదు, నా చెల్లి ప్రాణం దాంట్లో ఉందని అనుకుంటాను. ఏంటో మమ్మీ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం అవ్వట్లేదు. పిన్ని చనిపోయినప్పుడు అది ఎంత డిస్టర్బ్ అయిందో నీకు తెలీదు. నువ్వు అక్కడ ఉన్నావు కదా. తనకి హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అప్పుడు ఆ ట్రీట్మెంట్ అంతా చూసింది కదా. చాలా ఇదైపోయింది మీను. పోనీలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు. అది విందంటే మళ్ళీ బాధపడుతుంది. హా, ఎప్పుడు చూసినా అదే మాట్లాడతావేంటి మమ్మీ? పిన్ని మీనాక్షి అనుకుంటా. ఎక్కడ పని పాట లేదు నీకు. ఏం చేయమంటావు ప్రియా? నా చెల్లిని నేను మర్చిపోలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు. నా చెల్లికి నాకు ఉన్న బాండింగ్ చాలా గొప్పది. నీకెవరికి అర్థం కాదు. ఏడవద్దు మమ్మీ, నేను అలా అనలేదు. నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ ఏంటి మమ్మీ? మీనాక్షి నువ్వేమైనా అంటే నాకు చాలా బాధగా ఉంటుంది ప్రియా. దాన్ని ఎవరేమన్నా సరే నేను తట్టుకోలేను. ఇప్పుడు నేను నీతో ఇలా చెప్తే మళ్ళీ అదంటేనే నీకు ఇష్టం, నేనంటే ఇష్టం లేదని అంటావు. తల్లికి కూతురైనా కొడుకైనా నేనంటే నీకు ఇష్టం లేదమ్మా అని అంటే ఎంత బాధపడుతుందో తెలుసా? ఆ బాధ ఏ తల్లికి రాకూడదు. కానీ ప్రతి తల్లి ఏదో ఒక స్టేజ్ లో ఇది అనుభవిస్తుంది. తన పిల్లలు తనని నేనంటే నీకు ఇష్టం లేదమ్మా పో అంటారు. ఎంత కష్టపడి పెంచుకుంటాము. కడుపులో నవమాసాలు మోసి అల్లారి ముద్దుగా మనలోంచి ప్రాణమే బయటకొచ్చి మనల్ని అలా నిందిస్తే ఎలా ఉంటుంది? ఏంటి మమ్మీ? ఏం లేదు ప్రియా, చెల్లి గుర్తొచ్చింది. ఐఎమ్ సో సారీ మమ్మీ. మమ్మీ వాళ్ళు వస్తున్నారు. అత్తయ్య, నిన్ను పైనకి వెళ్ళింది బంటి, ఇందాకే వెళ్ళింది. ఇప్పటికి చాలా లేట్ అయింది. వెళ్ళండి. వాడెక్కడ సురేష్? కార్ పార్కింగ్ చేసి వస్తున్నాడు. వీడికి డ్రైవర్ కూడా నా తమ్ముడేనా? ఓకే అత్తయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ బంటి. వీడు నన్ను వదిన అని పిలిస్తే చిరాకేస్తుంది నాకు. ఏంటి ప్రియా, గుడ్ నైట్ చెప్పట్లేదు నువ్వు? ఈ స్వప్నహాని పడుకున్నారా మమ్మీ? పడుకున్నట్టున్నారే. సౌండ్ వినిపించట్లేదు కదా. వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది టైంలో. మాట్లాడి పడుకున్నట్టుంది. నాకు నిద్ర వస్తుంది, పడుకోవాలి. ఈ చందమామ మీద మచ్చలు ఎందుకుంటాయి? ఆ రీజన్ ఏంటో అసలు? సూర్యుడి నుంచి వచ్చే రేస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కదా, మొత్తం ఎందుకు ఈక్వల్ గా రిఫ్లెక్ట్ చేయట్లేదు? అబ్బా. ఏమైందిరా? పిచ్చి పిచ్చి జోక్స్ ఎందుకు చేస్తావు? మరి నా చెల్లి అలకని ఎలా దూరం చేయాలి? నా మచ్చలేని చందమామ. అన్ని రెడీ చేసావా? దేనికి? రేపు పొద్దున 4కి మన ఫ్లైట్. ఎక్కడికి? నాకైతే ఏం తెలీదు. ఏయ్, చంపేస్తా నిన్ను. చంపేస్తావారా? ముద్దులతో చంపేస్తాను.